హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. సో, ఈరోజు ఏ మూవీ లేదు కదా! ఇదేంటి మళ్ళొచ్చాడు అనుకుంటున్నారు. ఈరోజు నేనెప్పటినుంచో వెయిట్ చేస్తున్న 'అతడు' మహేష్ బాబుది. 'అతడు 4K' రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. మొన్న ఆగస్ట్ 2025లోని. మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో, ఆ కొన్నాళ్ళకే స్టార్ట్ చేసాం. నేనైతే ఎప్పుడైతే కిందటిసారి ఆగస్ట్ 2025లో 'అతడు 4K' రిలీజ్ అనగానే సో ఎక్సైటెడ్ నేనైతే అప్పుడు. ఎందుకంటే మీకు 'అతడు' ఒక క్లాసిక్. అండ్ ఇంకోటేంటంటే 20 ఇయర్స్ పూర్తయింది మూవీ రిలీజ్ అయ్యి. సో, ఈ సినారియో బట్టి నేను ఇది ఖచ్చితంగా హైదరాబాద్‌లో చూద్దామని అనుకున్నాను. 'సుదర్శన్‌లో' బాబు అడ్డా మీకు తెలిసిందే. బాబు అడ్డా 'సుదర్శన్‌లో'. సో, అక్కడ చూద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను. సో, నేను అలాగే వెళ్ళాను. అంటే మేము అప్పటికి స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ వీడియోస్ అన్నీ లేవు. ప్రీవియస్‌గా ఉన్న వీడియోస్ అప్పుడు మధ్యలో ఏస్తాను. సో, అయితే అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అక్కడ. 'సుదర్శన్', 'విశ్వనాథ్' నెక్స్ట్ 'పీసీఎక్స్' ఇవన్నీ చూసాను. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే నాకయింది రిలీజ్‌లోని. ఫుల్ మాస్ సెలబ్రేషన్స్. సో, ఇప్పుడు నేను 6:15 షోకి టైమ్ అవుతుంది. ఇప్పుడు 5 అవుతుంది. 6:15 షోకెళ్తున్నాను. సో, మన శ్రీరామ థియేటర్ వైజాగ్‌లో. సో, వెళ్లి నేను నా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. మీకెప్పుడు నేను చెప్పలేదు. అంటే ఆహ్, ఏమో పొరపాటున చెప్పుంటానేమో గానీ, ఏ సందర్భం రాలేదు. నేను పక్కా మహేష్ బాబు ఫ్యాన్. మీరు చూసుకోగలరు. సూపర్ స్టార్ మహేష్ బాబు. సో, నేను బాబు సినిమాలంటే ఇంకా నేను పిచ్చెక్కిపోతాను. అలాంటిది 'అతడు' వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో, ఆ మూవీ నేను మిస్ అవ్వదలుచుకోలేదు. మూవీ అయితే మాత్రం థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్. మనం కూడా వైజాగ్ డీహెచ్ఎఫ్ఎంలో వన్ ఆఫ్ ద మెంబర్. సో, అక్కడ ఎలా రచ్చ ఉంటదో ఎళ్లి చూద్దాం. సో, జై బాబు, జై బాబు, జై జై బాబు. పక్కా అయితే మాత్రం వీడియో మిస్ అవ్వకండి. మంచి సెలబ్రేషన్స్ అయితే మనం రికార్డ్ చేసి మన వీడియోలో పెడదాం. జై బాబు. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. జై బాబు! దేవతలందరూ కూడా నన్ను చేపట్టాలని The whole of India will be proud of us. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో, నేను చెప్పినట్టే 'అతడు 4K' రిలీజ్ మూవీ చూడడం జరిగింది. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్ ఈ వీడియోలో మాట్లాడుతాను. దానికి ముందు 'అతడు' గురించి ఒక మూమెంట్ షేర్ చేసుకోవాలనుంది. 'అతడు' నాకు ఎంత స్పెషల్ మూవీ అంటే అది 'త్రివిక్రమ్' గారు గాని, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గాని, నేను చెప్పినట్టు నాకు మహేష్ బాబు అంటే పిచ్చిష్టం. పిచ్చంటే ఇంక పిచ్చి పీక్స్. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ నేను. సో, అలాంటి వన్ ఆఫ్ ద మోస్ట్ క్లాసిక్ మూవీ ఆఫ్ మహేష్ బాబు కాదు, ఆఫ్ టీఎఫ్ఐ. సో, ఆ మూవీ రిలీజ్ అంటే నాకు అప్పటినుంచో ఎక్స్‌పెక్టేషన్స్ బాగున్నాయి. రైటింగ్ లెవెల్ నుంచి అది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కొన్ని కొన్ని మూవీస్ రైటింగ్ లెవెల్‌లో ఫెయిల్ అయిపోయాయి అంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే త్రివిక్రమ్ గారు ఈ కథ అనుకున్నారో అప్పటినుంచి ఆ మూవీ సక్సెస్. మీకు అప్పట్లోని అంత బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వలేదేమో గానీ, ఈ ఈ మూవీ పర్టిక్యులర్‌గా టెలివిజన్‌లో టీఆర్‌పీ విపరీతంగా ఉంటది ఇప్పటికి. 1500 టైమ్స్ టెలికాస్ట్ అయిందంట ఇప్పటి వరకు. మనం చూసుకుంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో గాని, ఈటిల్లో గాని 1500 టైమ్స్ అది హైయెస్ట్ ఇన్ టాలీవుడ్ అన్నమాట. ఇండియన్ టెలివిజన్‌లో. సో, ఇంత మంచి మూవీ రీ రిలీజ్ అంటే అందరూ ఎగబడతారు. సో, ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, లేదా జనరల్ ఆడియన్స్ కాదు, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్క ఫ్యాన్ వచ్చి చూసారన్నమాట. ఎక్స్‌ట్రార్డినరీగా అయ్యింది సెలబ్రేషన్స్ అయితే. ఆ వీడియోస్ అన్ని షేర్ చేస్తాను. సో, నేనైతే మాత్రం లిటరల్లీ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మహేష్ బాబుని ఆ స్క్రీన్‌లోని మీకు పర్టిక్యులర్‌గా ఈ మూవీ కోసం ఎందుకు చెప్తున్నానంటే మహేష్ బాబు మనం అగ్రెషన్ చూసాము, ఎమోషన్ చూసాం, అన్నీ చూసాం. దీంట్లో రిజర్వ్డ్ చాలా రిజర్వ్డ్ క్యారెక్టర్. ఎక్కువ హడావిడి లేకుండా కళ్ళతోని. అంటే ఇప్పుడు సినిమా అంటే యాక్టింగ్‌తోని, ఎమోషన్‌తోని, డాన్స్‌తోని, స్టైల్‌తోని ఆటిలతో కాదు. కళ్ళతో సినిమా నడిపించాలి. అలాంటి సినిమా 'అతడు'. సో, అందుకే ఈ సినిమా అనేది నాకు స్పెషల్. వీళ్ళిద్దరి కాంబోలోని చాలా మంచి సినిమా వచ్చింది. సాంగ్స్ అవని, డైలాగ్స్ అవని, స్క్రిప్ట్ సెలక్షన్ అవని, స్క్రీన్ ప్లే అవని మొత్తం ప్రతి మూవ్‌మెంట్ సినిమాలో అనేది ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సో, సో యాస్ యూజువల్ వైజాగ్ డీహెచ్ఎఫ్ కుర్రాళ్ళ గురించి మీకు తెలిసిందే. అంటే ఎక్కువ రీ రిలీజ్‌లకెళ్ళినోళ్ళు మహేష్ బాబు సినిమాలు చూసుంటే వాళ్ళైతే పీక్స్ హడావిడి. అందులో నేను ఒకడిని. సో, అందరూ హడావిడి చాలా బావుంటది. అలాగే మనకి మూవీ స్టార్టింగ్‌లోని కొన్ని క్లిప్స్ పడతాయని నేను ఆల్రెడీ వాళ్ళ ఫ్యాన్ పేజ్‌లోని ఈటిల్లో ఉన్నాను.
కొన్ని ఎడిట్స్ పడతాయి అన్నారు. ఎడిట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పడ్డాయి. అవన్నీ మనం షేర్ చేస్తాను చూడండి. సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అరుపులే ఇంకా. మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. స్క్రీన్ కనిపించట్లేదు అంతే, లిటరల్లీ పేపర్సే. పేపర్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పేపర్స్. మొత్తం పేపర్సే. ఫుల్ ఆఫ్ నేనైతే మాత్రం ఇంకా హ్యాపీ. ఎందుకంటే నా హీరోని ఆ బిగ్ స్క్రీన్ మీద చూసి నేను ఆబ్వియస్ ఆనందపడతాననమాట. సో ఈ మూవీ అయితే మాత్రం నాకైతే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఏదైతే నేను ఫీల్ అయ్యానో సేమ్ సెకండ్ టైమ్ రిలీజ్ అప్పుడు కూడా అదే ఫస్ట్ టైమ్ లాగా ఫీల్ అయ్యాను. నేను ఈవెన్ టీవీలోని లేదా యూట్యూబ్‌లోని చూసినప్పుడు కూడా ఇదేదో ఫస్ట్ టైమో లేదా సెకండ్ టైమో, థర్డ్ టైమ్ చూసినట్టు కాదు. ఎప్పుడు ఫ్రెష్ ఫీలింగ్‌తోనే ఉంటది. ఎందుకంటే ఇది అంత మంచి మూవీ. ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తదనమాట. సో అంత బ్రిలియంట్ రైటింగ్. త్రివిక్రమ్ గారి సినిమాలన్నీ చూసుకుంటే ఇది టాప్ 1లో ఉంటది రైటింగ్ లెవెల్‌లోనే. సో దట్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్ ఫర్ 'అతడు' మూవీ ఇన్ థియేటర్స్. మీరు కూడా ఒకవేళ అప్పట్లో మిస్ అయ్యుంటే మళ్ళీ రేపు, ఎల్లుండి ఉన్నాయి షోస్. సో ఎళ్లి చూడాలనుకుంటే చూడండి. మీరైతే లిటరల్లీ ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్స్ గాని, లేదా బ్రహ్మానందం గారి కామెడీ గాని మొత్తం అన్నీ లిటరల్లీ ఒకటని చెప్పలేను. మొత్తం అన్నీ ఉంటాము. సో ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రీవియస్ మూవీస్‌ని కూడా మూవీ రివ్యూస్ ఉన్నాయి. సో అవి కూడా చెక్ చేయండి. అలాగే రియాక్షన్స్ ఉన్నాయి. లేదా మా చిట్ చాట్స్ ఉంటాయి. అన్నీ చెక్ చేయండి. గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఎళ్లి పబ్లిక్ తోని ఇంటరాక్ట్ అవుతున్నాం. అవి కూడా ఉంటాయి. సో ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇంకా. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.